హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్. ఈ కోకోనట్ రైస్ని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ తీసేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఈ రైస్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టండి. 1 అవర్ తర్వాత రైస్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పచ్చి కొబ్బరిని ఈ విధంగా తీసుకోండి. ఒక చిప్ప వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ కొబ్బరిని ఇలా తురమండి. మీరు మిక్సీ పట్టుకొనైనా కూడా పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. దీనిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా నెయ్యి వేసి చేసుకోవడం వల్ల కోకోనట్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఈ ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అయినాక ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పల్లీలని వేసుకోండి. ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలని దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ కొబ్బరి అన్నం అనేది పిల్లల లంచ్ బాక్స్లో కానివ్వండి, చాలా ఈజీగా చేసుకునే చాలా అద్భుతమైన రెసిపీ అండి. ఈ కొబ్బరి అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ స్టైల్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి కోకోనట్ రైస్ చేసేటప్పుడు ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పల్లీలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మినపగుండ్లను కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఈ పప్పులు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. ఇప్పుడు అలాగే 1 స్పూన్ వరకు కాజుని కూడా వేసుకోండి. ఈ కోకోనట్ రైస్లో కాజు వేసుకొని చేసుకోవడం వల్ల రైస్ తింటున్నప్పుడు మనకి మధ్య మధ్యలో కాజు అనేది తగులుకుంటూ చాలా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఇలా వీటన్నింటినీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ కోకోనట్ రైస్ అనేది పచ్చి కొబ్బరితో చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో ఒక బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే 4 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక జాపత్రిని కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. కోకోనట్ రైస్ అనేది ఈ స్టైల్లో చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. ఇప్పుడు దీనిలో స్పైసీకి తగ్గట్టుగా మిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరికొద్దిసేపు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తురిమి ఉంచుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొబ్బరిని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా వేసుకున్న తర్వాత
లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఈ కొబ్బరి తురుముని వేగనివ్వండి. కొబ్బరి తురుము వేగేలోగా ఈ రైస్ని ఒకసారి ఇలా పొడి పొడిగా చేసుకొని ఉంచుకోండి. ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి క్యారీ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ తురుము అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ రైస్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకొని ఇలా రైస్ని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి. ఇలా ఈ కొబ్బరి తురుములో ఈ రైస్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ కోకోనట్ రైస్ అనేది చాలా చాలా యమ్మీగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే కోకోనట్ రైస్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ రైస్ని స్టవ్ నుంచి కిందకి దించేసి ఒక ప్లేట్లోకి కానివ్వండి, అలాగే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే. దీన్ని పిల్లలు ఎంచక్కా ఈజీగా క్యారీ చేస్తారు, అలాగే ఇష్టంగా కూడా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.